మహాకుంభమేళలో ఏం జరుగుతుంది? ప్రయాగ్రాజ్‌లో జరిగే కుంభమేళ ఈరోజు ఈరోజు ఉదయం 4 అంటే 2 గంటల సమయం నుంచే స్టార్ట్ అయినాయి. గేట్లు ఓపెన్ చేయడం, ఒకటేసారి జనాలు పరిగెత్తడం, ఒకరి మీద ఒకరు పడడం, తొక్కిసలాట జరిగింది. సో, ఇవాళ స్పెషల్ ఏంటంటే మీనా అమావాస్య. మీనా అమావాస్య అనేసి ఈరోజు అది స్పెషల్ డే. ఈరోజు స్నానాలు గనక చేస్తే ఇంకా ఉన్న పాపాలన్నీ తొలగిపోతాయి. మేము పవిత్రంగా మారిపోతామని ఒక నమ్మకం. హిందువులకు ఉన్న నమ్మకం. బేసిక్‌గా ఈ మహాకుంభమేళ అనేది ఈ కుంభమేళ సమయంలో పోయి స్నానాలు చేస్తే మనం చేసిన పాపాలు, తెలిసి చేసిన పాపాలు, తెలియక చేసిన పాపాలన్నీ తొలగిపోతాయని ప్రజల నమ్మకం. సో, అదేవిధంగా అక్కడ ఉన్న గవర్నమెంట్ కూడా అదే రకంగా భారీ ఎత్తున ఏర్పాట్లు చేయడం జరిగింది. యోగి ఆదిత్య మన సీఎం చాలా బాగా దాన్ని పర్యవేక్షిస్తున్నాడు, చూస్తున్నాడు. ఎమ్మడెమ్మడే అప్డేట్లు తెలుసుకుంటున్నారు. డ్రోన్ సహాయంతో కూడా ఎక్కడైనా ప్రాబ్లమ్స్ అవుతున్నాయా, ఎక్కడేమన్నా ఇష్యూలు అవుతున్నాయా, ఇలాంటి తొక్కిసలాటలు జరుగుతున్నాయని ఎవ్రీ మినిట్ అప్డేట్ చేస్తున్నారు. అయినా మొన్నైతే ఫైర్ యాక్సిడెంట్, ఇవాళ ఎర్లీ మార్నింగ్ తొక్కిసలాట, కొంతమంది చనిపోయారని చెప్తున్నారు. అక్కడ క్వశ్చన్ మార్క్ నెంబర్ ఎంత అనేది క్వశ్చన్ మార్క్. కొన్ని జాతీయ మీడియాలో అయితే, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో అయితే దాదాపు ఒక 10 నుంచి 20 మంది చనిపోయారని చెప్తున్నారు. ఒక 40-50 మంది గాయపడ్డాయని చెప్తున్నారు. సో, అక్కడ అసలు ఆ సంగం ఘాట్ దగ్గర మొత్తానికి ఆపేశారని పుకార్లు వస్తున్నాయి. సో, ఇప్పుడే డ్రోన్ విజువల్స్ కూడా ఒక రిలీజ్ చేసింది యూపీ సర్కార్. సో, ఎక్కడ ఏది కూడా ఆగట్లేదు, అంతా ప్రశాంతంగా కూల్గా జరుగుతుంది. అది జరిగిన మిస్టేక్కి క్షమాపణ చెప్పడం జరిగింది, అది అనుకోకుండా జరిగింది. సో, ఒకటేసారి సెక్యూరిటీ కూడా బ్యారిగేట్స్ ఓపెన్ చేసే కల్లా జనాలందరూ పరిగెత్తుకొని వచ్చి ఒకరి మీద ఒకరు పడి కొద్దిగా ఇష్యూ అయింది, ప్రాబ్లం అయింది అని చెప్తున్నారు. సో, అంతేకాకుండా ప్రతిపక్షాలు మాత్రం వీళ్ళు అసలు ఈ సెక్యూరిటీని పక్కన పెట్టి వాళ్ళు సొంతంగా ఏదో పర్సనల్గా ఏదో వాళ్ళు పుణ్యక్షేత్రాలకు వచ్చినట్టు వాళ్ళు స్నానాలు చేయడానికి, లేదంటే వచ్చిన విఐపీలని సెక్యూరిటీ చేయడం మాత్రమే చూస్తున్నారు. దానివల్లే ఈ సామాన్యుని ప్రజలకు ఇలాంటి ప్రాబ్లం అయింది అని ప్రతిపక్షాలు అంటున్నారు. సరే, ఇలాంటప్పుడు ప్రతిపక్షాలు క్వశ్చన్ చేయడం బాగానే ఉంటుంది, కానీ జనాలని భయపెట్టే విధంగా మాత్రం క్వశ్చన్ చేయొద్దు. అక్కడ పుకార్లు, అక్కడ క్లోజ్ అయిపోయింది, అక్కడ నుంచి వేరే దగ్గరికి వెళ్తున్నారు, ఉన్న ప్రజలందరూ అటు వెళ్ళండి ఇటు వెళ్ళండి అని కన్ఫ్యూజ్ క్రియేట్ చేయొద్దు. ఈ సంగం ఘాట్ దగ్గర ఏదైతే ఉందో అక్కడ క్లోజ్ చేశారని చెప్పారు. అలాంటిది ఏం లేదు, అంతా జరుగుతుంది. కాకపోతే ఇప్పుడు వచ్చే దాదాపు ఆ త్రివేణి సంగమానికి 12 రూట్లు అక్కడ ఉన్న గవర్నమెంట్ క్రియేట్ చేసింది. ఆ 12 రూట్లలో ఎవరు ఎక్కడ మీకు దగ్గర ఉంటే ఆ ఘాట్లలో స్నానం చేయండి అని చెప్తుంది. కానీ కొంతమంది ఏంటంటే ఇలా మీనా అమావాస్య కాబట్టి అందరు ఇక్కడనే ఈ సంగం ఘాట్లోనే చేసి ఇంకా మంచిది, ఇంకా అద్భుతంగా ఉంటుంది అని, పాపాలన్నీ తొలగిపోతాయని అక్కడ పోవడం జరిగింది. అక్కడ కొంతమంది ఓం శివం అయిపోయినారు. సో, దీనివల్ల వాళ్ళ పాపాలు కడుగుతాయని పోయిన వాళ్ళు ఏకంగా చనిపోయారు. సో, దీన్ని ఏమంటారు అంటే, భక్తి అనేది ఉండాలి, మనకు మంచి భక్తి ఉండాలి, ఎదుటివాడికి సహాయం చేసేలాగా ఉండాలి, తప్పులేదు. కానీ మన ప్రాణాలను తీసుకొని వెళ్ళి ఆ భక్తి చూపించుకోవాల్సినంత అవసరం లేదని నా ఉద్దేశం. నేను ఒక హిందువునే. సో, తప్పులేదు. అంటే మన వల్ల ఇతరులకు హ్యాపీగా ఉండే అలాంటి భక్తి చేయండి, తప్పేముంది. లేనోడికి తిండి పెట్టండి, ఏదన్నా సహాయం కావాలో చేయండి. ఆ సహాయం మీకు ఆకలిగా ఉన్నప్పుడు ఒక ముద్ద పెట్టినప్పుడు వాడి కళ్ళల్లో కనిపించేది మీరు ఒక మనిషిగా దేవుడి రూపంలో. సో, దేవుడు సాక్షాత్తు మీ లోపలనే ఉన్నాడు కదా. సో, ప్రాణాలకు తెగించి మరీ వెళ్ళి దర్శనాలు చేసుకోవడం, లేదంటే స్నానాలు చేయడం, ఇలాంటి సిచ్యువేషన్ వద్దండి. ఎవరు కూడా అంత రిస్క్ చేయాల్సిన అవసరం లేదు. మీరు హ్యాపీగా ఉంటేనే, మీరు బతుకుంటేనే నలుగురికి సహాయం చేస్తారు. సో, అంతేగాని నేను 3 నమ్మకాలు అన్నట్లు ఎవరి నమ్మకమైనా మనం తీసిపోయడానికి లేదు. ఈ దాదాపు 143 సంవత్సరాలకు ఒక్కసారి వచ్చే ఈ మహాకుంభమేళ, భారీ ఎత్తున మహాకుంభమేళ మళ్ళీ మన జీవితంలో చూడలేము అది. సో, అందుకనే చాలామంది కూడా ఈసారి ఆ ఛాన్స్ ఎందుకు వదులుకోవాలని ప్రతి ఒక్కరు నలుమూల నుంచి, దేశం నుంచే కాదండి, ఇతర దేశాల నుంచి కూడా వచ్చి అక్కడ స్నానాలు చేయడం జరుగుతుంది. అంటే ఆ ఈ కుంభమేళానికి అంత పవిత్రత ఉంది. సో, గతంలో ఏదైతే దేవుళ్ళు అయితే రాక్షసులు అప్పుడు చిలికినప్పుడు అమృతం వచ్చిందో, అక్కడ నుంచి ఒక బిందువు జారి ఈ ప్రయాగ్రాజ్లో పడ్డది. అదే ఇప్పుడు ఆ త్రివేణి సంగమం. అక్కడ ఈ సమయంలో అంటే కొన్ని నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు, భూమి, ఇట్లా కొన్ని గ్రహాలు ఒకటే లైన్లో కలిసేది. అంటే దాదాపు ఒక 143 సంవత్సరాలకు ఒక్కసారే ఈ లైన్ అనేది క్రియేట్ అవుతుంది. సో, ఆ టైంలోనే మహాకుంభమేళ అనేది ప్రయాగ్రాజ్లో జరుగుతుంది. సో, వెళ్ళి దర్శించుకోండి, అక్కడ స్నానాలు చేయండి, అంత మంచిగా ఉంటుంది. కాకపోతే మీకు రైల్వే స్టేషన్ దగ్గర ఏ ఘాట్ ఉంటే ఆ ఘాట్లోనే చేయండి. ఇంకో బస్సు రూట్లో ఉంది, ఆ ఘాట్లోనే చేయండి. రైల్వే రూట్, ఆ ఘాట్లోనే చేయండి. ఎక్కడ మీకు అందుబాటులో ఉందో ఆ ఘాట్లలో స్నానం చేసుకోండి. ప్రశాంతంగా పోయి దేవుని దర్శించుకొని ఘాట్లలో స్నానాలు చేసుకొని
అదే విధంగా ఎంత హ్యాపీగా అయితే వెళ్లారో అంత హ్యాపీగా ఇంటికి తిరిగి వస్తే మీ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు చాలా హ్యాపీగా ఉంటారు. ఆ దేవుడు కూడా సంతోషిస్తారు. నా దగ్గరికి వచ్చినందుకు ఎలాంటి ప్రాబ్లమ్ లేకుండా ఈ వ్యక్తిని నేను తీసుకుపోయి మళ్ళీ తీసుకొచ్చి వాళ్ళ ఇంటికాడ దింపాను అని ఒక తృప్తి ఉంటుంది. మీరు వెళ్ళి హడావిడిగా ఏదో మళ్ళీ దేవుని మీద నెట్టేయడం కాకుండా మీరు మన సెక్యూరిటీ మనం అంటే పోలీస్ వాళ్ళు చూస్తారా, వాళ్ళు కూడా సామాన్యుడు ఒక మనిషిలాగానే ఆయన కూడా. కాకపోతే యూనిఫామ్‌లో ఉంటాడు. అంతేగాని ఆయన దేవుడైతే కాదు కదా! ఆయన మిమ్మల్ని కాపాడడానికి. ఫస్ట్ మీ సెక్యూరిటీ మీరు చూసుకోండి. తర్వాత మిగతా వాళ్ళది. మిగతా వాళ్ళని క్వెషన్ చేయండి. అంతేగాని ఇప్పుడు ఆల్రెడీ సీఎం కూడా క్లారిటీ ఇచ్చిండు. లేదు, తొక్కిసలాట జరిగింది వాస్తవమే. కానీ కొన్ని జాతీయ మీడియా అయితే కొన్ని సోషల్ మీడియాలో అయితే రాంగ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నారు. అట్లా మీరు భక్తుల్ని కొద్దిగా కన్ఫ్యూజ్ చేయకండి. ఏదైనా సరే మేము మినిట్ టు మినిట్ మీకు అప్డేట్ ఇస్తాము. చూస్తూ ఉండండి అని చెప్పారు సీఎం గారు. అందుకని ఆల్రెడీ మోడీ గారు కూడా దాదాపు ఒక 3, 4 సార్లు సీఎం గారికి కాల్ చేసి కనుక్కోవడం జరిగింది. అక్కడ ఏంది పరిస్థితి ఏంది, ఎలా ఉంది, ఏంది అనేది కూడా తెలుసుకున్నారు. సో అంతే. ఇప్పుడున్న పరిస్థితి అయితే కూల్‌గా నడుస్తుంది. ఘాట్లలోకి వెళ్ళి స్నానాలు చేస్తున్నారు. కాకపోతే వాళ్ళ విజ్ఞప్తి ఏంటంటే ఎవరికి దగ్గరలో ఉన్న ఘాట్లలో వాళ్ళే చేయండి. ఒకటే ఘాట్‌కెళ్ళి జనాలందరూ గుమిగూడి ఇబ్బంది పడేదానికన్నా ఇక్కడ త్రివేణి సంగమంలో ఏ ఘాట్‌లో చేసినా అందరూ ప్రశాంతంగా మంచిగా ఉంటుంది. మీరు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరికి అంటే గాయపడ్డ ప్రతి ఒక్కరికైనా సరే, ఇంకా ప్రాబ్లమ్ ఉన్న ప్రతి ఒక్కరికి మేము సెక్యూరిటీ ఇయ్యడము, లేదంటే వాళ్ళ భద్రత, వాళ్ళ ఆరోగ్య భద్రత పట్ల మేము ఎల్లవెల్లా మేము కృషి చేస్తామని చెప్పడం జరుగుతుంది. సో అందుకనే మీరు టెన్షన్ పడి హడావిడిగా ఒకరి మీద ఒకరు పరిగెత్తడం కన్నా నిదానంగా పోయి ఇంత దూరం నుంచి పోతున్నారు. మీరు ఎక్కడెక్కడో దేశాల నలుమూలల నుంచి, రాష్ట్రాల నలుమూలల నుంచి వస్తున్నారు. దేశాలు దాటి కూడా వస్తున్నారు. సో అందుకనే ఇంత ఓపికగా ఉన్నప్పుడు కానీ ఆ ఘాట్ దగ్గర పోయినప్పుడు ఎందుకు తొందరపడుతున్నారు అనేది క్వెషన్ మార్క్. ప్రశాంతంగా వెళ్ళి ఘాట్లలోకి వెళ్ళి స్నానాలు చేసి రండి. జై శ్రీరామ్.